ఒకప్పుడు ఆ జిల్లా వైసీపీకి కంచుకోట. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ జిల్లా నేతలకు అగ్రతాంబూలం దక్కింది. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ జిల్లా వైసీపీ లీడర్లు పత్తా లేకుండా పోయారు. కూటమి సర్కార్ తీరుపై పార్టీ అధినేత జగన్ నిరసనలకు పిలుపునిచ్చినా పట్టించుకోవడం లేదు. ఇంతకీ ఆ లీడర్లు వైసీపీలో ఉన్నట్టా లేనట్టా? గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి తిరుగులేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలుగా గెలవడంతో వైఎస్ జగన్ ఈ జిల్లా నేతలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్కు మంత్రులుగా అవకాశం ఇచ్చారు అప్పటి సీఎం వైఎస్ జగన్. మరోవైపు సీదిరి అప్పలరాజుకు కూడా మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు. మాజీ మంత్రి, జిల్లా సీనియర్ నేత తమ్మినేని సీతారాంకు స్పీకర్గా అవకాశం కల్పించారు. మిగతా నేతలకు కూడా పదవులు దక్కాయి. అప్పట్లో అధికారాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేసిన నేతలు గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలు కావడంతో జనాలకు ముఖం చూపించడమే మానేశారని టాక్ వినిపిస్తోంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లా రాజకీయాల్లో సూపర్ సీనియర్ లీడర్ ధర్మాన ప్రసాదరావు. 4 దశాబ్దాల పొలిటికల్ ఇండస్ట్రీలో, జిల్లా పాలిటిక్స్లో పెద్ద దిక్కు ఆయన. అయితే ఇవన్నీ గతం. ప్రస్తుతం ఆయన మౌనం దాల్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోగానే సైలెంట్ అయిపోయారు. అప్పటి ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోలేదు. ఆ కారణంగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని అంతా భావించారు. కానీ ఎన్నికలు ముగిసి దాదాపు 8 నెలలు గడిచినా ఆయన మౌనవ్రతం వీడకపోవడంతో ఆయన మనసులో ఏముందో తెలియక అనుచరులు, కార్యకర్తలు తెగ పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ధర్మాన కుమారుడు రామ్ మనోహర్ నాయుడికి పొలిటికల్ రూట్ క్లియర్ చేసేందుకు ధర్మాన సైలెంట్గా ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది. మనోహర్ నాయుడిని జనసేన పార్టీలోకి పంపేందుకు ధర్మాన మౌనంగా ఉంటున్నారని టాక్. మనోహర్ నాయుడు త్వరలోనే జనసేన పార్టీలో చేరతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో లీడర్ మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ జిల్లాలో యాక్టివ్గా ఉంటున్నారు. పార్టీ అధినేత జగన్ పిలుపునివ్వడంతో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ ఇతర నేతలను ఈయన కలుపుకొని పోవడం లేదని సమాచారం. మరో సీనియర్ లీడర్ మాజీ సభాపతి తమ్మినేని సీతారాంకు ఇటీవల వైఎస్ జగన్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఆముదాల వలస నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 4 పర్యాయాలు మంత్రిగా చేసిన అనుభవం ఆయన సొంతం. కానీ ఇప్పుడు ఆయన రాజకీయ భవితవ్యం అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయిందట. తన సొంత నియోజకవర్గం ఆముదాల వలస బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి మరో యువనేతకు అప్పగించడంతో నారాజయ్యారని సమాచారం. ఇటీవల తమ్మినేని సీతారాంను ఆముదాల వలస బాధ్యతల నుంచి తప్పించిన వైఎస్ జగన్ అక్కడి బాధ్యతలు చింతాడ రవికుమార్కు అప్పగించారు. దాంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా సీదిరి అప్పలరాజుది మరో కథ అన్న టాక్ వినిపిస్తోంది. జిల్లాలో కూటమి నేతలు సీదిరికి చుక్కలు చూపిస్తున్నారట. దాంతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలా వద్దా అనే డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జిల్లాలో కీలకంగా ఉన్న 4 లీడర్లు ప్రస్తుతం సైలెంట్ మోడ్ను కంటిన్యూ చేస్తుండటంతో పార్టీని ముందుండి నడిపే కథానాయకుడు ఎవరని కేడర్ ప్రశ్నిస్తోందట. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారట. మొత్తం మీద ఇప్పటికైనా వైసీపీ అధినేత స్పందించి 4 లీడర్లు యాక్టివ్ అయ్యేలా పురమాయించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది.